సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు పాపం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజా ఆగ్రహానికి గురై అంతకుముందు 151 సీట్లు గెలుచుకున్న వ్యక్తి 11 సీట్లు మధ్యలో 5 ఎగిరిపోయింది, 11 సీట్లకు పరిమితం అయ్యాడు. పూర్తిగా అర్థమైంది ఆయనకి, ప్రజలు నా పైన ఆగ్రహాన్ని చూపారు, నా అవినీతి పరిపాలన అంగీకరించలేదు అనేది కొంతవరకు అర్థమైంది. అయినా కూడా ఆయన సాక్షి పత్రికకి, సాక్షి పేపర్కి, ఛానల్కి ఏం అర్థం అవట్లా. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వాళ్ళ పత్రికలో వ్రాస్తున్నారు, వాళ్ళ ఛానల్లో చూపిస్తున్నారు. ఈరోజు వ్రాస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి. దట్ వాజ్ ది హెడింగ్. ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి. ఎవరు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు? వాళ్ళ ఆత్మవిశ్వాసంపై, ఆత్మగౌరవంపై ఆటవిక దాడి ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఇది మనం విశ్లేషించాలి. కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళు. ఇటువంటి నిష్ణాతులైన, నీతిమంతులైన, ₹1 కూడా లంచం తీసుకోవటానికి బెరుకుపడే వ్యక్తులు అన్నట్లుగా ఆ పత్రికలో వ్రాయటం చాలా సిగ్గుచేటని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా. ఎవరిని పెడతారు వీఆర్లో? తప్పు చేసిన అధికారుల్ని, తప్పు చేశారని భావిస్తున్న అధికారుల్ని, తప్పు చేస్తాడేమో అని తెలిసిన అధికారుల్ని వీఆర్లో పెడతారు. వీఆర్లో పెట్టి అవసరమైన వాళ్ళ సర్వీసులు వాడతారు. పర్వాలేదు, వీళ్ళు సెట్ అయ్యారు, వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని చట్ట ప్రకారం నిర్వహించటానికి ఇప్పుడు అది అండర్లైన్ చేయాలి, ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని భావించినప్పుడు మరలా ప్రభుత్వం కానీ, పై అధికారులు కానీ వీఆర్ నుంచి తీసి మరలా వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ ఇస్తారు. నేను అడుగుతున్నాను, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ RRR అంటాం, రఘురామకృష్ణంరాజును టార్చర్ చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేసిన ఐపీఎస్ అధికారిని వీఆర్లో పెట్టడం తప్ప? సాక్షి చైర్పర్సన్ మేడం గారు అంతే కదా, ఆమెనే కదా అడగాలి. నేను చైర్పర్సన్ జగన్ గారి శ్రీమతి గారే కదా, ఆమెనండి, పత్రికలు మీకు తెలియాలి, ఆమె కదా, ఆమెనే అడుగుతున్నాను నేను. ఏమ్మా, సునీల్ కుమార్ అనే అధికారి ఎంపీ, చట్టబద్ధంగా ఎంపికైన ఎంపీని కాళ్ళరకు కొడితే, చట్టబద్ధంగా దుర్మార్గంగా ఎవరిని కాదంటే అతను మొన్న కూడా చూశారు, ఎవరో మొగుడి పిల్లల కేసు కూడా డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టారట సునీల్ కుమార్ చెబుతూ ఉన్నారు. అటువంటి అధికారిని వీఆర్లో పెడితే అతని ఆత్మగౌరవం మీద పాశవిక దాడా, ఆటవిక దాడా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? గ్రూప్ 1 పరీక్షల కుంభకోణంలో మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి ఇనప పాదాల కింద తొక్కేసిన ఐఏఎస్ని వీఆర్లో పెడితే మీకు ఇది ఆటవిక దాడిలా కనపడిందా, పాశవిక దాడిలాగా కనపడిందా? ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఏపీపీఎస్సి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాడు. అతను ఆడుకున్న ఆ దుర్మార్గుడైన ఐఏఎస్ ఆఫీసర్ని వీఆర్లో పెడితే నీకు పాపం అనిపించిందా? చంద్రబాబు గారు కాబట్టి వీఆర్తో పోనిచ్చాడు ఆయన. వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయండి, మేము సస్పెండ్ చేయమని అడిగాం. ఈ అధికారులందరూ కూడా దే డిజర్వ్స్ టు బి సస్పెండెడ్. క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి వీళ్ళందరి మీద. అంతటి ఘనాపాటీలు వీళ్ళందరూ ఈ రకంగా ఉంటే 170 మంది అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, సిఐల్ని నెలల తరబడి, సంవత్సరం తరబడి వీఆర్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం. అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు. ఆ పని బాట లేని అధికారులు, ఖాళీగా ఉన్న అధికారులు. జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు గతంలో తాగిన కొంతమంది, నాకేం భయం, ఎప్పుడు తాగారు, ఎక్కడ తాగారు అని కూడా చెప్పగలను గట్టిగా మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగిన కొంతమంది మాట్లాడుతున్నారు, అయ్యో అన్యాయం జరిగింది. రా ఒక చర్చకి. ఐ విల్ నేమ్ సర్టన్ ఆఫీసర్స్ హూ హ్యావ్ బీన్ కెప్ట్ ఆన్ వీఆర్లో పెట్టిన వాళ్ళ గురించి చరిత్ర నేను విప్పుతా. మీరు చర్చకు రండి.
ప్రభుత్వం ఇంకా ఈ అవినీతి అధికారుల పట్ల ఇంకా ఉదాసీనతగానే ఉంది. చంద్రబాబు గారు ఇంకా వీళ్ళ పట్ల దయతోటే ఉన్నాడు ఆయన, అంతేగాని వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. నేను ఇంకొకటి చెబుతాను. జగన్ దుర్మార్గానికి దురాఘాతాలకి బలైన ఉన్నతాధికారులు కొందరు గురించి చెబుతాను. అత్యంత నిబద్ధత కలిగిన ముద్దాడ రవిచంద్ర గారిని 2023 నుంచి ఎన్నికలు అయ్యే వరకు కూడా పోస్టింగ్ అవ్వకుండా వెయిటింగ్లో పెట్టారు. దీని మీద మాట్లాడలేదేం సార్ మీరందరూ? ఇది పాశవిక క్రీడలాగా కనిపించలేదా జగన్మోహన్ రెడ్డిది మీకు? నీతిపరుడైన శ్రీనరేష్ ఐఏఎస్ గారికి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించటం అరాచకం కాదా? 2019లో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీ కేడర్కు చెందిన రాజమౌళి ఐఏఎస్ గారు 14 నెలలు అతను వెయిటింగ్లో పెట్టారు. చివరి 7 రోజుల ముందు పోస్టింగ్ ఇస్తే తర్వాత డెప్యుటేషన్ అయి పాపం యూపీకి పరిగెత్తారు ఆయన. అది ఆటవిక చర్య కాదా? అప్పుడు మాట్లాడలేదేం? అప్పుడు మీ నోరు పెగలేదేం? స్వరంజిత్ సేన్ గారు, ఇంకా ఎవరైనా రిటైర్డ్ ఐఏఎస్ అన్న కృష్ణారావు గారు, అప్పుడు మీ నోళ్ళు పెగలేదే? ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి టీంకి ఏదో బాధ కలిగిందని మీరెక్కువ బాధపడుతూ ఉన్నారు. వై? అప్పుడు ఏమైంది మీ నోరు? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని అడగలేదేమి జగన్మోహన్ రెడ్డి గారిని? విజయసాయి రెడ్డి అంటే A2 అత్యంత నేర చరిత్ర కలిగిన విజయసాయి రెడ్డి ఎంపీ అండి. ఎంపీ బాగా పరిచయాలు ఉన్నాయి రాష్ట్రంతో ఆయనకి. వైజాగ్ అంటే బాగా గుర్తొస్తాడు ఆయన. ఆయన్ని కలిసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే తప్ప సతీష్ చంద్ర అనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ రాలేదు. అప్పుడు మాట్లాడలేదేం? సతీష్ చంద్రకి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు అని అడగలేదే మీరు? ఒక కాంట్రాక్టర్, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఒక కాంట్రాక్టర్ గారిని ప్రసన్నం చేసుకుంటే తప్ప సాయి ప్రసాద్ అనే ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ రాలేదు. అప్పుడు మాట్లాడలేదేం? అప్పుడు మీ నోరు పెగలేదేం సార్? స్వరంజిత్ సేన్ ఐపీఎస్ గారు, రామకృష్ణరావు గారు ఐఏఎస్ గారు, అప్పుడేం మాట్లాడలేదు మీరు? బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ 5 సంవత్సరాలు వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా క్రిమినల్ కేసులు పెట్టి అత్యంత హేయంగా, దారుణంగా, మానసికంగా హింసించినప్పుడు అది ఆటవికం అని మీకు కనిపించలేదా? అప్పుడు మాట్లాడలేదేం స్వరంజిత్ సేన్ గారు? ఈయన మీ కొలీగ్ ఐపీఎస్ ఆఫీసరే కదా. వై హావ్ నాట్ ఓపెన్ అవర్ మౌత్? ఇప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారి శిష్య బృందానికి, ఆ టీంకి ఏదో జరిగిందని మీ నోరు ఇంత పైకి లేస్తుంది? అప్పుడెందుకు లేవలేదు సార్? రామకృష్ణరావు గారు అప్పుడెందుకు మాట్లాడలేదు సార్? శ్రీనివాసరావు గారు, చెరుకూరి శ్రీధర్ గారు, శ్రీమతి నాగరాణి గారు, కృష్ణకిషోర్ గారు, టిఏ త్రిపాఠి గారు, ఘట్టమనేని శ్రీనివాస్ గారు, ఎస్వి రాజశేఖర్ బాబు గారు, కోయ ప్రవీణ్ గారు, భాస్కర్ భూషణ్ గారు, రిటైర్డ్ లక్ష్మీనారాయణ ఐఏఎస్ గారు, గంటా సుబ్బారావు గారు, వీళ్ళందరినీ కూడా హింసించినప్పుడు, పోస్టింగులు లేకుండా వీఆర్లో పెట్టినప్పుడు, వెయిటింగ్లో పెట్టినప్పుడు వై హావ్ నాట్ ఓపెన్ అవర్ మౌత్? కళంకిత అధికారులు. సునీల్ కుమార్ గురించి మీకు తెలీదా? సంజయ్ గారి గురించి మీకు తెలీదా? అతను సీతారామాంజలి ఎంత ఘనాపాఠో మీకు తెలీదా? ఈ అధికారులందరినీ వీఆర్లో పెడితే ఇంకా క్రిమినల్గా మేము అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు చేసిన తప్పులన్నిటి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాల్సిందే. వాళ్ళని శుతిమెత్తంగా డీల్ చేయడానికి లేదు. వాళ్ళని చేసిన తప్పుకి శిక్ష అనుభవించవలసిందే. వీఆర్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నా, నేను వీఆర్లో ఉన్నా. వీఆర్లో ఉంటే 10 to 5 హాజరుగా ఉండాలి అక్కడ. ఏం మీరేం గొప్ప? అరే మీకు తెలియదండి, ఇప్పుడు నేను డీజీ గారికి కొత్త వార్త న్యూస్ చెబుతున్నా. ఇక్కడ వీఆర్లో ఉంటూ విమానం ఎక్కి బెంగళూరు వెళ్ళేవాళ్ళు కొంతమంది కళంకిత అధికారులు, వీఆర్లో ఉన్న అధికారులు. ఎలా సాధ్యం అది? నేను చూపిస్తా, వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కూడా ఇస్తా. డీజీ గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉంటే నేను ఐ విల్ గివ్ దేర్ ఫ్లైట్ టికెట్స్ డీటెయిల్స్.